హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సివిపి రీఫండ్ అండి. ఎవరికి ఎంత వస్తుందో అనేది చిటికలో తెలుసుకోవాలి. సో పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా వచ్చుంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ మెమో చూడొచ్చు. డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిందనమాట. ఈ మెమో నెంబర్ అయితే మనకు ఇక్కడ అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో సబ్జెక్ట్ ఏంటంటే పబ్లిక్ సర్వీసెస్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నాట్ డిడక్ట్ ద కమ్యూటేషన్ పోర్షన్ ఆఫ్ పెన్షన్ ఫ్రమ్ ఆల్ పెన్షనర్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 11 years 3 months ఆర్ 135 months అనే ఇన్స్ట్రక్షన్ కోసం ఈ మెమో జారీ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందండి. అటెన్షన్ ఆఫ్ ఆల్ డిటి అండ్ ఏఓస్ and ATOs CRT is invited to subject and reference cited. They are well aware that some pensioners have approached the Honorable AP High Court seeking directions to stop further recovery of commutation pension portion of pension from their original basic pension and the refund the excess amount already have recovered as their commutation recovery along with interest is done in 12 years. సో 130 నెలల కంటే ఎక్కువ ఎవరైతే కట్టి ఉన్నారో వాళ్ళకి అమౌంట్ రీఫండ్ రావాలి. ఎవరికైతే 130 నెలలు కంప్లీట్ అయిందో వారికి ఇంకా డిడక్ట్ చేయకూడదు, పూర్తి పెన్షన్ ఇచ్చేయాలి. అలాగే ఈ విధంగా తగ్గించినట్లు కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఈ మేరకైతే మేము జారీ చేసింది. సో ఇప్పుడు అందరికీ కొందరికి అదనంగా రికవరీ అయితే అవుతోందండి. 130 నెలలు పూర్తయినప్పటికీ కొందరికి ఇంకా రికవరీ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు కమ్యూటేషన్ రికవరీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, సో డేట్, సివిపి స్టార్టెడ్ డేట్ అనేది మనకు ఇంపార్టెంట్. సో ఏపీ పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం. మీరు రిటైర్మెంట్ తేదీ నుంచి 130 నెలల వరకు కమ్యూటేషన్ రికవరీ రికవరీ పూర్తవుతుందో, ఎన్ని నెలలు అదనంగా చెల్లించారో తెలుసుకోవడానికి ముఖ్యంగా మనకు సివిపి ఎప్పటి నుంచి మనకు డిడక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. చాలామంది సివిపి డిడక్ట్ ఎప్పుడు అవుతుంది అనే డేట్ అనేది అవైలబుల్ లేక, అలాగే సిఎఫ్ఎంఎస్లో డేట్ రాంగ్గా మెన్షన్ అయి ఉంటే అదనంగా అంటే 1 to 3 months వరకు ఆ విధంగా అయితే అవుతుందండి. సో కాబట్టి ఇప్పటి వరకు పెన్షనర్లు మీరు ఎవరికైనా సరే ఈ కమ్యూటేషన్ రికవరీ డేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు గుర్తుంచుకోవాలండి. సో దీని ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పవచ్చు. సో కొంతమందికి కమ్యూటేషన్ ఎప్పుడైతే సివిపి మంజూరైందో ఆ మంత్ నుంచి రికవరీ స్టార్ట్ చేస్తారు, కానీ సివిపి అమౌంట్ మాత్రం 1 to 3 months అయితే పడుతూ ఉండేది. సో ఆ 3 months అయితే మనకు రికార్డు లేకపోవడం వల్ల కొందరు నష్టపోతున్నారు. అదొకటైతే. తర్వాత మనకు ఈ విధంగా 130 నెలలు అయినా సరే మన డిడిఓలకు కొందరు అయితే డిడక్ట్ అయ్యాయండి. ఆ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, చూద్దాము. రివైజ్డ్ కమ్యూటేషన్ టేబుల్ హిస్టరీ అయితే ముందు మనం తీసుకోవాలి. 2010లో జీవో అయితే విడుదల. ఏప్రిల్ 2010లో రివైజ్డ్ కమ్యూటేషన్ టేబుల్ అమల్లోకి అయితే వచ్చింది. కమ్యూటేషన్ రికవరీ ప్రారంభమైన తేదీ జూలై 1, 2010గా అయితే నిర్ణయించబడింది. మరి పెన్షనర్లందరికీ రికవరీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 10 డిసెంబర్ 2008 లేదా ఆ తర్వాత రిటైర్ అయిన పెన్షనర్లకు ఈ టేబుల్ ప్రకారం కమ్యూటేషన్ అయితే పొందారు. మధ్యంతర ఉత్తర్వుల పరంగా సో కోర్టు రావడం ద్వారా 130 నెలల రికవరీ పూర్తయిన వారికి కమ్యూటేషన్ రికవరీని ఆశ ఉంటుంది. ఉదాహరణకు కమ్యూటేషన్ రికవరీ వివరాలు
2008 డిసెంబర్ 17 తర్వాత రిటైర్ అయిన వారు జూలై 1, 2010 నుంచి రికవరీ ప్రారంభమైతే అక్టోబర్ 31, 2024 నాటికి 172 నెలలు పూర్తవుతాయి. కానీ సెప్టెంబర్ 30, 2021 నాటికి 130 నెలలు పూర్తయ్యాయి. అంటే వారు అదనంగా ఇక్కడ 37 నెలలు అదనంగా కమ్యూటేషన్ చెల్లించారు. సో దాన్ని విత్ ఇంట్రెస్ట్‌తో రీఫండ్ చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే మెమో జారీ చేసింది. ఇక 2010 ఆగస్టు 1 తర్వాత రికవరీ ప్రారంభించిన వారు ఆగస్టు 1, 2010 నుంచి రికవరీ మొదలైతే 171 నెలలు పూర్తవుతాయి. అక్టోబర్ 31, 2021 నాటికి 130 నెలలు పూర్తయ్యాయి. వీరు అదనంగా 36 నెలలు అంటే 3 సంవత్సరాలు రికవరీ అయితే చెల్లించారు సివిపిని. ఇక మరొక కేసులో 2013 ఆగస్టు 1 తర్వాత మొదటి ఇన్స్టాల్మెంట్ పూర్తయిన వారు ఈ కేటగిరీలో వారు అక్టోబర్ 31, 2024 నాటికి 135 నెలలు పూర్తవుతాయి. సో వారి రికవరీలో మొత్తంలో పెరగడం అయితే గమనించవచ్చు. అంటే వీరికి 135 నెలలు పూర్తయితే ఫుల్ పేమెంట్, ఫుల్ పెన్షన్ అనేది లభిస్తుంది అన్నమాట. సో అది మనం గమనించవచ్చు. ఇక పెన్షనర్లకు ఉన్నటువంటి సమస్యలు, అధిక రికవరీ కేసులండి. చాలామంది పెన్షనర్లు 135 నెలల తర్వాత కూడా కమ్యూటేషన్ రికవరీ చెల్లించారు. ఈ అదనపు మొత్తాన్ని తిరిగి పొందేందుకు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు ప్రకారంగా కొత్త కోర్టు తీర్పు అవసరము. సో కోర్టు ఈ విషయంపై తీర్పు ఇవ్వాలి. దీని ద్వారా పెన్షనర్లకు అదనపు మొత్తాలను తిరిగి చెల్లించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అంటే కోర్టు మరోసారి ఈ విధంగా తీర్పు ఇచ్చినట్లయితే మనకు ఈ అదనంగా ఏదైతే నెలలు ఉన్నాయో వాటికి సంబంధించిన అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ సహా రావడం జరుగుతుంది. సో మీ రిటైర్మెంట్ తేదీ అనుగుణంగా 130 నెలలు ఎప్పుడు పూర్తవుతాయో ఇలా తెలుసుకోవాలంటే మీ రికవరీ డేట్ అనేది ఇక్కడ కీలకం అండి. సో రికవరీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారనేది మన దగ్గర ఉండాలి. ఇక పెన్షనర్లకు బెనిఫిట్స్, దీనివల్ల కమ్యూటేషన్ రికవరీ నిలిపేత వల్ల బేసిక్ పెన్షన్లో కోత ఉండదు, పూర్తి పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. అదనంగా చెల్లించే మొత్తాలను కూడా తిరిగి పొందే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే మార్పులన్నీ కూడా పెన్షనర్లకు పెద్ద ఊరటగా అయితే మారాయండి. సో అధికంగా రికవరీ చేసిన వారికి న్యాయం జరిగేలాగా ప్రభుత్వానికి మరియు కోర్టుకు దిశానిర్దేశం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ దీనిపైన మరి ఒకసారి ఫైనల్ డిసిషన్ వచ్చిన తర్వాత ఎవరెవరికి ఎన్నెన్ని నెలలు రీఫండ్ చేయాలి అని చెప్పి మళ్ళీ కోర్టు ఉత్తర్వుల ద్వారా అయితే ప్రభుత్వం ఈ మేరకు జీవో జారీ చేసిందంటే సో అమౌంట్ పెండింగ్ బకాయిల కిందకి వచ్చి సో బిల్లులు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా 30 నెలలు, 36 నెలలు, 37 నెలలు ఈ సివిపి రికవరీ అదనంగా చెల్లించిన వారికి బిల్లులు పెట్టుకోవడం ద్వారా రీఫండ్ అయితే రావచ్చు అమౌంట్ అనమాట, విత్ ఇంట్రెస్ట్తో సహా. ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారో ఏమిటనేది ప్రభుత్వం అప్పుడు నిర్ణయిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. ఫర్దర్గా దీనిపైన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో కాబట్టి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.